టెక్నికల్ గా ఆలస్యం తప్ప తాను రాజీనామా చేస్తానని మరోసారి చెప్పారు ఎంపీ కేశినేని నాని. తన కార్యాలయంపై ఉన్న జెండాలు తీసేశానని బోర్డులు ఇంకా తీలేదన్నారు. తిరువూరు సభలో తన పోస్టర్లపై కూడా ఆయన స్పందించారు. తనకు ప్రోటోకాల్ ఇచ్చామని చెప్పుకోవడానికి సీటు బ్యానర్లు వేసుకుంటారని, కానీ గతంలో ప్రోటోకాల్ పాటించలేదన్నారు. రాజీనామా చేస్తున్నానని చెప్పాక ఇంకేముంటుందన్నారు కేశినేని నాని. ప్రజాప్రతినిధిగా ఎక్కడికక్కడ పనిచేసుకుంటూ వెళ్లడమే తన లక్ష్యమన్నారు. ఇక తన చివరి శ్వాస వరకు విజయవాడకు పనిచేస్తానని తెలిపారు. టెక్నికల్ గా ఆలస్యం తప్ప తాను రాజీనామా చేస్తానని మరోసారి చెప్పారు ఎంపీ కేశినేని నాని. తన కార్యాలయంపై ఉన్న జెండాలు తీసేశానని బోర్డులు ఇంకా తీలేదన్నారు. తిరువూరు సభలో తన పోస్టర్లపై కూడా ఆయన స్పందించారు. తనకు ప్రోటోకాల్ ఇచ్చామని చెప్పుకోవడానికి బ్యానర్లు వేసుకుంటారని, కానీ గతంలో ప్రోటోకాల్ పాటించలేదన్నారు. రాజీనామా చేస్తున్నానని చెప్పాక ఇంకేముంటుందన్నారు కేశినేని నాని. ప్రజాప్రతినిధిగా ఎక్కడికక్కడ పనిచేసుకుంటూ వెళ్లడమే తన లక్ష్యమన్నారు. ఇక తన చివరి శ్వాస వరకు విజయవాడకు పనిచేస్తానని తెలిపారు. అయితే టీడీపీకి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు ట్వీట్ చేశారు కేశినేని నాని. త్వరలో లోక్సభ స్పీకర్ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పిస్తానన్నారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించారన్న కేశినేని ఇంకా తాను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన కేశినేని నాని పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో ఉంటూ అధినాయకత్వంపై విమర్శలు సరికాదనే ఆలోచనతోనే కేశినేని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తిరువూరుకి సంబంధించిన సభ ఏర్పాట్లను మనం చూస్తున్నాము. అక్కడ అరేంజ్ చేసిన చైర్స్ లో కేశినేని నాని పేరు కూడా క్లియర్ గా కనిపిస్తోంది. అయితే తిరువూరు సభకి సంబంధించిన పోస్టర్లపై సీటుపై ఆయన స్పందించారు. తనకు ప్రోటోకాల్ ఇచ్చామని చెప్పుకోవడానికే ఈ సీటు బ్యానర్లు వేసుకుంటారని, కానీ గతంలో ప్రోటోకాల్ పాటించలేదని అంటున్నారు కేశినేని నాని. అయితే తిరువూరు సభకు సంబంధించిన అరేంజ్మెంట్స్ లో ఫస్ట్ రోలోనే కేశినేని నాని కోసం అరేంజ్ చేసిన స్టిక్కర్ తో ఉన్న చైర్ ని మనం చూస్తున్నాం. ఒకవైపు కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తా అని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అరేంజ్మెంట్స్ లో మాత్రం కేశినేని నాని కోసం ఒక సీట్ ని క్లియర్ గా పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ సీటుకి సంబంధించి బ్యానర్స్ లో ఉన్న పేర్లకు సంబంధించి కేశినేని నాని స్పందించారు.
తనకు ప్రోటోకాల్ ఇచ్చామని చెప్పుకోవడానికి మాత్రమే ఈ సీటు బ్యానర్లు వేసుకుంటున్నారని, కానీ గతంలో ఇలాంటి ప్రోటోకాల్ పాటించలేదని అంటున్నారు కేశినేని నాని. రాజీనామా చేస్తానని చెప్పాక ఖచ్చితంగా చేస్తానని, కేవలం టెక్నికల్ ఇష్యూస్ వల్లే రాజీనామా ఆలస్యం అవుతుందని అంటున్నారు. టెక్నికల్ గా ఆలస్యం అవుతుందే తప్ప తాను రాజీనామా చేస్తానని మరోసారి అన్నారు కేశినేని నాని. తన కార్యాలయంపై ఉన్న జెండాలు తీసేశానని, బోర్డులే ఇంకా తీలేదని అంటున్నారు. ఇక తిరువురు సభలో తన పోస్టర్లపై కూడా ఆయన స్పందించారు. తనకు ప్రోటోకాల్ ఇచ్చామని చెప్పుకోవడానికే సీటు బ్యానర్లు వేసుకుంటున్నారని, కానీ గతంలో ప్రోటోకాలే పాటించలేదని అంటున్నారు. ఇక కేశినేని వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పేమార్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా ఇక పూర్తిగా టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోవడానికి, తన ఎంపీ పదవి రాజీనామా చేయడానికి కేశినేని నాని చాలా క్లారిటీకి వచ్చేసారని చెప్పి ఇవాళ మాట్లాడిన మాటలు బట్టి కూడా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. కేశినేని నానికి తిరువురు సభలో ప్రోటోకాల్ పాటిస్తూ నిన్న కేశినేని చిన్ని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే అక్కడ ఆయనకి సీటు కేటాయించిన పరిస్థితి. అక్కడ తిరువురులో కావచ్చు, ఇతర చోట్ల వేసిన ఫ్లెక్సీల్లో కూడా నాని ఫోటోలను కూడా, ఎంపీ హోదాలో ఉన్న నాని ఫోటోలను కూడా వేశారు. అయితే ఇది ఇంత ప్రస్తుతం చెప్పుకోవడానికి మాత్రమే, తాము అన్ని విధాలుగా పద్ధతులను పాటిస్తున్నామని చెప్పుకోవడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, ప్రధానంగా బెజవాడ పార్లమెంట్ కు సంబంధించిన నేతలు చేస్తున్నారు తప్ప తన మీద ప్రేమతో కాదు, తనకు ఇవ్వాల్సిన గౌరవం విషయంలో మా వైపు నుంచి తప్పు లేకుండా చేసుకుంటున్నామని మీడియాకి చెప్పుకోవడానికి ఈ తరహా వ్యవహారం చేస్తున్నారనేది కేశినేని నాని అభిప్రాయంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముందుగా చెప్పిన విధంగానే తిరువురు సభకు కేశినేని నాని వెళ్లలేదు, దూరంగానే ఉన్నారు. మరొక వైపు పార్టీ కార్యాలయాలు అంటే కేశినేని భవన్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలను తొలగించేసిన పరిస్థితి, అలాగే ఇక పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీల్లో ఉన్న పార్టీకి సంబంధించిన గుర్తులు ఏదైతే ఉంటాయో వాటిని కూడా త్వరలోనే తొలగిస్తాను. రాజీనామా అంశానికి సంబంధించి అంటే ఇప్పటికే లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ కోరాను, ఆమె అపాయింట్మెంట్ దక్కగానే వెళ్లి రాజీనామా కూడా సమర్పిస్తాను, ఆ తర్వాత పార్టీ కూడా రాజీనామా చేస్తారని ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సో ఇక కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడటం, ఎంపీ పదవికి రాజీనామా చేయడం అనేది ఖచ్చితమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిన్న పార్టీకి సంబంధించిన మరొక ఎంపీ కరకమేడల రవీంద్ర కుమార్ వెళ్లి కలిసి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ, నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కేశినేని నాని ఏమాత్రం వెనక్కు తగ్గలేదు అనేది ఇవాళ ఆయన మాట్లాడిన కామెంట్ల ద్వారా స్పష్టమవుతోంది. రోజా, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.